కర్ణాటక రాజకీయాల్లో నేడు సరికొత్త అధ్యాయం ప్రారంభం కానుంది. ముఖ్యమంత్రి పదవి కోసం సుదీర్ఘ కాలం పాటు సాగిన నిరీక్షణ రాజకీయ ఒడిదుడుకులకు తెరదించుతూ కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్ నేడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. లోక్భవన్లోని గ్లాస్ హౌస్లో సాయంత్రం 4:05 జరిగే వేడుకలో గవర్నర్ తావర్చంద్ గెహ్లాట్ ఆయనతోటి ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. 64 ఏళ్ల ఈ సీనియర్ నేతతో పాటుగా తొలి విడత మంత్రివర్గ విస్తరణలో భాగంగా దాదాపు 10 మంది మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీలో ట్రబుల్ షూటర్గా సంక్షోభ నిర్వాహకుడిగా పేరుగాంచిన 8 సార్లు ఎమ్మెల్యే అయిన డీకే శివకుమార్ సిద్ధరామయ్య రాజీనామా తర్వాత కాంగ్రెస్ శాసనసభ పక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ప్రమాణ స్వీకారానికి ముందు ఆయన మాట్లాడుతూ ఈ పదవి తన కళ మాత్రమే కాదని కఠిన శ్రమ అంకిత భావానికి దక్కిన ఫలితమన్నారు. నెహ్రూ గాంధీ కుటుంబం తనపైన ఉంచిన నమ్మకానికి కృతజ్ఞతలు తెలుపుతూ బెంగళూరు కర్ణాటక ద్వారానే ప్రపంచం భారతదేశాన్ని చూస్తుందని, రైతులు మహిళలు యూత్తో సరికొత్త యువయుగం ప్రారంభిస్తారని డీకేఎస్ తన విజన్ను ప్రకటించారు.